नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। पेरापल्ली जिले के मोटर वाहन निरीक्षक बी श्रीनिवास ने सड़कों पर चलने वाली भारी वाहनों को MVI कार्यालय में ले जाया और उन पर भारी जुर्माना लगाया। मोटर वाहन निरीक्षक बी श्रीनिवास ने बिना परमिट के भारी वाहनों से अधिक मात्रा में राख, बालू व मिट्टी लादने पर भारी वाहनों पर जुर्माना लगाया। मोटर वाहन निरीक्षक ने मीडिया के सामने कहा कि अगर कोई सड़क पर अधिक वजन लेकर गाड़ी चलाता है तो हमारे ध्यान में लाए। अब से सड़कों पर तेज गति से लॉरी नहीं चलानी चाहिए। लॉरी में कवर से ढकना चाहिए। ड्राइविंग लाइसेंस, बीमा, प्रदूषण, फिटनेस और परमिट नहीं होने पर लॉरी मालिकों पर भारी जुर्माना लगाया जाएगा। मोटर वाहन निरीक्षक बी श्रीनिवास। ट्रक भारी सामान लाद करके सड़कों पर चल रहे हैं, जिससे सड़क क्षतिग्रस्त हो गई है और गड्ढे बन गए। सड़कों पर वाहन दौड़ने से वाहन चालकों को दुर्घटना का शिकार होना पड़ रहा। इसके अलावा गलत साइड से गाड़ी चलाने और तेज गति से गाड़ी चलाने के कारण भी उनकी मौत हो रही है। NTPC के राखड़ प्लांट में राख लेकर के आ रहे ट्रकों में ढक्कन न होने से आए दिन दुर्घटनाएं हो रही हैं। इन वाहनों से हो रही हैं कई दुर्घटनाएं। జిల్లాలో ఈ ఫ్లై యాష్ మీద తిరిగే వాహనాలపైన ఒక స్పెషల్ రివ్యూ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కనుక మనకి ఫ్లై యాష్ వల్ల రహదారుల మీద దాని బూడిద పడడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మేము ఇంతకుముందు గతంలో కూడా మన వెహికల్స్కి వాటి మీదుగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ తీరు మారట్లేదు కాబట్టి మేము దాని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిన్న రాత్రి మేము ఒక 9 వెహికల్స్ వాటిని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నదానికంటే లోడ్ అత్యధికంగా కొన్ని వెహికల్స్లో దాని పరిమితికి మించి ఉండడం వల్ల వాటికి ఓవర్లోడ్ కేసులు అనేది మేము చేయడం జరిగింది. ఈ వాహనాలకి పరిమితి మించి లోడ్ తీసుకోవద్దని వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇక ఇది ఇలాగే కొనసాగుతుందని మేము చెప్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఇక మీద ఇలాంటి వాటి మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఒకవేళ అలాంటి మా దృష్టికి ఏమొచ్చినా కూడా మేము వాటిపై తగు చర్యలు తీసుకుంటూ శాఖపరమైన చర్యల మీద తీసుకుంటామని చెప్తున్నాము. సార్, ఇప్పుడు పట్టుకున్న వెహికల్కి ఏమైనా ఫైన్ వేస్తారా? ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దాని కన్సర్న్గా RTA ప్రకారం ఎక్కడెక్కడికి రిజిస్టర్ అయితే ఉంటాయో దానికి సంబంధించిన ఏదైతే మనకి ఫైన్ ప్రొసీజర్ ఉంటుందో దాన్ని బట్టి మేము ఇంపోజ్ చేయడం జరుగుతుంది వాటికి.